నమస్తే వెల్కమ్ టు దివ్య రత్నవాణి. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియచేయడానికి ఈరోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందు రత్నం గురించి తెలుసుకునే ముందు అసలు జ్యోతిష శాస్త్రం గురించి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు రత్నధారణ అన్నది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే పెట్టుకుంటారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఎందుకు మనకు అవైలబిలిటీ ఉందంటే వేదాల్లోనే ఒక భాగం జ్యోతిష్ శాస్త్రం. ఇది ఎవరో ఒక ఇండివిజువల్ పండితుడు ఎవరో సృష్టించింది కాదు. కాకపోతే వేదాల్లో భాగమైన జ్యోతిష్ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైన రెమెడీ ఏదైతే ఉంది అంటే రత్నధారణ ఉంది. సో అలా అంత ఇంపార్టెన్స్ రత్నధారణకు ఉంది. అది మీ అలాంటి వాళ్ళు ఎవరో డెవలప్ చేసింది కాదు. సో కాబట్టి ఇక్కడ దీనిది ఏంటంటే గొప్ప విషయము, వేదాలు ఎంత ప్రమాణమైనవో రత్నాలు కూడా అంత ప్రామాణికమైనవి, అంత విశిష్టతతో కూడుకున్నాయి. ఎందుకంటే రత్నాలు తయారవ్వడానికి వందల వేల సంవత్సరాలు పడుతుంది, 100 కిలోమీటర్ల లోపల తయారవుతుంది. అంటే చాలా డిఫికల్ట్, అవ్వడానికి కూడా ఇంత టైం పడుతుంది. అంటే రత్నాల పుట్టు కూడా చాలా గొప్పది. అయితే ఇలాంటి ఇంత రత్నాలు, ఇంత డీప్గా ఉండే రత్నాల పుట్టుక దేని పర్పస్ కోసం అంటే నిజంగా ఒక చిన్న రత్నము గ్రహాల గమనంలో జరిగే మార్పులకు నిజంగా ఏ ప్లానెటరీ వీక్స్ ఉన్నాయి, ఏ ప్లానెట్స్ మనకు బెనిఫిట్గా ఉన్నాయి, ఏవి మనకు వీక్గా ఉన్నాయి, ఏవి ఇవన్నీ జ్యోతిషాస్త్రం చెప్తుంది. మనం పుట్టినప్పుడు నిజంగా ఈ సోలార్ సిస్టంలో ఉండే గ్రహాల గమనంలో కొన్ని చాలా డిస్టెన్స్గా ఉంటాయి. మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. కొన్ని డిస్టెన్స్గా ఉంటాయి సోలార్ సిస్టంలో, కొన్ని దగ్గరగా ఉంటాయి. డిస్టెంట్గా ఉన్న ఈ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు మన మీద. అయితే అలా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్లానెట్కి సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవడము, అది సింప్లిఫై చేసి చెప్తున్నా. బట్ సబ్జెక్ట్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ అండ్ డీప్గా ఉంటుంది టు అండర్స్టాండ్. సో ఇలాగ ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఏదైతే ప్లానెటరీ పొజిషన్ ఉందో దాని ప్రకారంగానే మనకు తెలిసిపోతుంది ఈ ప్లానెట్స్ వీక్ ఉన్నాయి, ఈ ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వీక్ ఉన్న ప్లానెట్స్ ఆటోమేటిక్గా బర్త్ చార్ట్లో తెలిసిపోతాయి. ఆ ప్లానెట్స్ సంబంధించిన రత్నాలు పెట్టుకుంటే నిజంగా ఆలోచన. ఇప్పుడు చూడు, సూర్యుడు లేడనుకోండి, మనము ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి, మనం విద్యుత్ శక్తి, లైట్ ఇది పెట్టుకొని మనం ఎట్లా సర్వైవ్ అవుతున్నాం, చీకట్లో ఉండట్లేదు కదా. అలాగే ఏ ప్లానెటరీ అయితే వీక్ ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయడం కోసమో దానికి సంబంధించిన రత్నాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే జాతి రత్నాలు దొరకడం వెరీ బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఇప్పుడు నిజంగా అంత యోగం అదృష్టం ఉంటేనే కానీ మీరు పెట్టుకోలేరు. అంత డిఫికల్ట్ అయిపోయింది. ఎందుకంటే 80-90% డూప్లికేట్స్ మార్కెట్లో ఉంటూనే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ రత్నధారణ అన్నది పెట్టుకునేది ఒక మంచి యోగం. పెట్టుకోవాలంటే కరెక్ట్ అడ్వైస్ ప్రకారమే రత్నాలు పెట్టుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ సొల్యూషన్గా ఇప్పుడు దివ్య డైమండ్స్ గివింగ్ టు ద సర్వీసెస్ టు ద పబ్లిక్ అండి. ఓకే గురుగారు, కాలర్ని తీసుకుందాం. అనిల్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. అనిల్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/5/83 మేడం. టైం అండి? ఉదయం 5 గంటలకు. ఉదయం 5 గంటలకి. సార్ చెప్పండి, ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? ఇప్పటి వరకు లేదు సార్. ఏది పెట్టుకోలే? ఇప్పటి వరకు ఏం లేదు. కొంచెం ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది ఉంది. జనరల్గా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే నిజంగా రత్నాలు ఏంటంటే ఇప్పుడు మనము ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఈ కష్టాలు బియాండ్ అవర్ కంట్రోల్ కష్టాలు వస్తున్నాయి అనుకోండి, అది మీ దోషం కాదు. ఎంత కష్టపడ్డా అలాగే ఉంటుంది పరిస్థితి. దీనికి ఏంటంటే జబ్బు చేసినప్పుడు మందు ఎలా వేసుకుంటామో అలాగే నాకేం కాదు, నేను చాలా హెల్దీ బాడీ అని మనం ఊరుకోం కదండి. సిక్ అయినప్పుడు మందులు వేసుకొని మనం ఎట్లా బయటపడతామో నిజంగా ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనండి, మానసికంగానండి, హెల్త్ ఇష్యూస్ అనండి, బేసిక్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఈ గ్రహాల గమనం ఆధారంగానే వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకి ఏ రత్నం సూట్ అవుతుంది అనేది జ్యోతిషాస్త్రం చెప్తుంది. సో ఈ విధంగా మీరు పెట్టుకోవాల్సింది స్టార్ రూబీ అని ఒకటి ఉంటుంది, 6 రేస్ ఎఫెక్ట్గా ఉంటుంది. స్టార్ రూబీ, పగడం, ఈ 2 రత్నాలు పెట్టుకోండి. నిజంగా అన్నీ కలిసి వస్తాయి. దాన్ని అదృష్టం అంటారు. ఎందుకంటే అన్నీ కలిసి రావడమే అదృష్టం అంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జాతి రత్నమై ఉండాలి, ఒక ప్రభావితమైన రత్నమై ఉండాలి. ఈ 2 పారామీటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నిజంగా జాతి రత్నం దొరకాలంటే ఈ రోజుల్లో చాలా బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఒక పక్క డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. మా దగ్గర ఒక ల్యాబ్ ఉందని జ్యోతిష్యులు రాళ్ళ అమ్మడాలు, ఒకడైతే అసలు రత్నం పేరు చెప్పకుండా అదృష్ట రత్నం అని రకరకాల పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఎందుకు నేను బయట ఇట్లా జరుగుతున్నాయని చెప్తున్నానంటే, మేము రత్నాలను మేము సర్టిఫై చేసి ఇవ్వడమే కాకుండా వీఆర్ ఓపెన్, అవర్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఓపెన్ టు ఆల్. ఎందుకంటే మా జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉందో ఇండియాలోని మొట్టమొదటి
ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్. సో అదేవిధంగా మేము ఏంటంటే మేము సర్టిఫై చేయడమే కాకుండా మీ దగ్గర ఉన్న రత్నాలను కూడా టెస్ట్ చేసి సర్టిఫై చేసి చెప్తాం. సో ఆ విధంగా ఉన్నాం కాబట్టి ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాం. ఎంత శాతం డూప్లికేట్స్ ఉన్నాయి, ఎక్కడ కొంటున్నారు, ఎలా డూప్లికేట్స్ వస్తున్నాయి అన్న అంశాలను చూసినట్టయితే ముఖ్యంగా చాలామంది జ్యోతిష్యులే ఈ డూప్లికేట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే గురుపీఠం నుండి వాళ్ళని అడగలేకపోతున్నాం. వాళ్ళు ఎంత వైలేట్ చేస్తున్నారంటే అటు శాస్త్రాలను వైలేట్ చేస్తున్నారు, గవర్నమెంట్స్ను వైలేట్ చేస్తున్నట్టు. ఎందుకంటే వ్యాపారం చేస్తే వ్యాపార పద్ధతిగా చేయాలి. వ్యాపార ముసుగులో ఎలాంటి ట్యాక్సేషన్ లేకుండా, అది సరే ఏ ట్యాక్సేషన్ కట్టకపోయినా పర్లేదు, కనీసం జాతి రత్నం ఇస్తున్నారా? ఎలాంటి ల్యాబ్ లేకుండా ఇచ్చే రత్నం జాతిది ఎట్లా అవుతుంది? అవ్వదు. ఎందుకంటే ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తేనే అక్యురసీ తెలుస్తుంది. ఎలాంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకుండా ఇచ్చే రత్నాలు ఎలా ఒరిజినల్ ఉంటుంది? ఈ పాయింట్ ఒకటి మర్చిపోవద్దు. మీరు చాలా చూసుకోవాలి, తెలుసుకోవడమే కాదండి, నాలెడ్జ్ ఏది కావాలన్నా దివ్య డైమండ్స్లో నంబర్ స్క్రోల్ అవుతున్న నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. మీకు సూటబుల్ మాత్రము స్టార్ రూబీ అండ్ పగడం అండి. ఈ 2 రత్నాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. గోపి గారు నమస్కారం అండి. మేడం నా డేట్ ఆఫ్ 7/12/74 మేడం. ఓకే, టైం అండి? ఉదయం 11 గంటలకు మేడం. ఓకే చెప్పండి సార్, మీ ఇంతవరకు ఏదైనా పెట్టుకున్నారండి జెమ్ స్టోన్స్? నీలం పెట్టుకున్నానండి. నీలం కంటే మీరు ఏం చేయాలంటే, నీలం పెట్టుకుంటే మళ్ళీ పచ్చ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ నీలం ఏ రంగులో ఉంది? బ్లాక్గా ఉందా, బ్లూగా ఉందా? బ్లాకే ఉందండి. బ్లాక్ ఉన్నది అది సరి అయిన నీలం కాదు. నీలం అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఆ నీలం రంగులో ఉంటుంది రత్నం కాబట్టి నీలం అన్న పేరు. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే శ్రీలంక నుండి వస్తుంది. అది దొరక్క చాలామంది బ్లాక్ కలర్ స్టోన్ ఇస్తారు, అది నీలాలే కావు అది యాక్చువల్గా. సో ఇప్పుడు మీకు ఏంటంటే, ఇప్పుడు నీలం పెట్టుకుంటే ఏంటంటే ఎమరాల్డ్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే మయూరు నీలం పెట్టుకున్నారనుకోండి, 2 రత్నాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మయూరు నీలమే మీకు చాలా లక్కీ స్టోన్ అనమాట, అదృష్టరత్నం. సో అది ఎట్లా ఉంటుందంటే 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. అది ఆస్ట్రేలియా నుండి వస్తుంది. మయూరు నీలం పెట్టుకోండి. ఆ బ్లాక్ కలర్ స్టోన్ తీసి పక్క పెట్టండి, మయూరు నీలం పెట్టండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి జీవిత కాలము శని గ్రహమే మీకు యోగ కారకుడు అవుతుంది. ఆయననే మీకు అన్ని బెనిఫిట్స్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, యశస్సు అవన్నీ. కాబట్టి మంచి స్వచ్ఛమైన నీలం పెట్టుకోండి. దీంతోపాటు బ్లూ జాగర్ డైమండ్ కూడా మీకు సూటబుల్. ఫస్ట్ అయితే మయూరు నీలం పెట్టుకోండి, తర్వాత బ్లూ జాగర్ డైమండ్, తర్వాత పెట్టుకున్న తర్వాత ఆలోచించవచ్చు. కాకపోతే సూటబుల్ రత్నం బ్లూ జాగర్ డైమండ్ కూడా. ఓకే అండి, రత్నాల కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఒకటేనండి చెప్తున్నాను, ఒక పక్క చాలామంది రేట్ వాల్యూ వేరియేషన్ చాలా తక్కువ ఉందని వాళ్ళు కూడా చాలా గ్యారంటీ ఇస్తున్నారని కొందరు బల్లగుద్ది ఇస్తున్నారు. అని పెద్ద షాప్ అని, పెద్ద షాపు చిన్న షాపు బల్లగుద్దడలు ఇవన్నీ కానే కాదు. ఏ సబ్జెక్ట్లో ఎవడైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉంటాడో వాడు రికగ్నైజ్డ్ అయ్యుండి, క్వాలిఫైడ్ అయ్యుండి ఒక కమిట్మెంట్ ఇస్తే అక్కడ నమ్మాలండి. ఇలాగ ఎక్కడుందో చూడండి, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. చాలా అవేర్నెస్ అయితే దివ్య డైమండ్స్ ఇస్తున్నాం, ఎందుకంటే నిజంగా ఇట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్గా ఇస్తున్నానండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఇంత శాతం డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి నేను టెస్ట్ చేస్తున్నాను కాబట్టి, బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా ఇది జాగ్రత్తలు. ముఖ్యంగా ఏంటంటే ధర తక్కువ వస్తుందని ఎంబడే వెళ్ళకండి. ఇది కూడా రత్నాలు కూడా డైమండ్స్ కూడా గోల్డ్కి ఎంత ప్రమాణం ఉందో అంతకంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ స్టాండర్డ్ ధర ఉంది. మనకు ఎన్నో మల్టిపుల్ వేస్లో మనకు రత్నం ప్రైజెస్ కూడా అవైలబిలిటీ ఉంది. కాకపోతే ఈ అందరికీ కొద్దిగా ఉండదు. ఇది బిజినెస్ టు బిజినెస్ కేటగిరీలో ప్రైజెస్ ఉంటాయి. ఈ కొంతవరకు అయితే డైమండ్ ఇలాంటివి కూడా ఉంటాయి. కాకపోతే ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్లో కూడా అమ్మేసేస్తున్నారు 500,000 రూపాయలకు. నిజంగా 500,000 రూపాయలకు మామూలు ఒక నార్మల్ ఉపజాతి రాయి కూడా రాదు, అది ప్లాస్టిక్ గ్లాస్ పీసెస్ ఉంటాయి. సో మీరు జాగ్రత్త. ఒకటి ఏంటంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి. జాతి రత్నాలకి ఎంత మహత్వం ఉందంటే అది ఆలోచన విధానాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది. అది నేను చెప్తున్న విషయం కాదు, నేనేదో క్రియేట్ చేయలే, ఇది శాస్త్రాల నుండి వస్తుంది. అందుకే మన చరిత్ర చూస్తే రత్నం ధరించిన రాజు ఉండడు. అంటే రత్నాలకు ఎంత అంటే ఇడెన్ క్రియేటివిటీ అండి, మనిషి లోపల ఉన్న ఇడెన్ క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఏ సమస్యనైనా తట్టుకునే శక్తి సామర్థ్యాలు వస్తాయి, ఆలోచన విధానం క్లారిటీగా ఉంటుంది. సో ఇలాంటి ఒక్క మనిషి లోపల చాలా ఈ రత్నధారణ వల్ల కలిగే ప్రయోజనాలండి. ఓకే, కాలర్ని తీసుకుందాం అండి. శ్రీధర్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 12/5/74. టైం అండి? టైమా మేడం? 12/5/74. టైం చెప్పండి. టైం చెప్పండి. రాత్రి 2:10 ఆదివారం.
తెల్లవారితే 12 అండి? అవును మేడం, అవును సార్. చెప్పండి సార్, చెప్పండి. ఇంతవరకు ఏమన్నా మీరు జెమ్స్టోన్ ఇంతకుముందు అడిగారా? మీరేనా ఇంతకుముందు కాల్ చేశారా? అవును, ఇంతకుముందు ఇప్పుడే కాల్ చేశాను. అదే మీకు మైరు నీలమే వస్తుంది, ఆ నీలం తీసేసేయండి. ఇప్పుడే మాట్లాడాం కదా మనం. లేదు సార్, ఇప్పుడే చేశాను నేను. మీకు కూడా అదే జాతకం అండి, మీకు కూడా మైరు నీలమే వస్తుంది. ఇంతకుముందు కూడా ఒక ఎవరు కాలర్ చేశారు, ఆయన కూడా ఆల్మోస్ట్ లగ్నాధిపతి శని అవుతున్నాడు. కాబట్టి మీరు కూడా మయూరు నీలము బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోవాలండి. రత్నాల గురించి డౌట్ ఉంటే నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి, ఓకేనండి? అడ్వైజ్ మాత్రం అది ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది. మా దగ్గర 10-12 మంది అస్ట్రాలజర్స్ ఉంటారు. మాది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది. రత్నాల వరకు చాలా అక్యురేట్ అడ్వైజ్ ఉంటుంది. అలాగే రత్నం కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడ్ ఉండే విధంగా సర్టిఫికేషన్ విధానం కూడా ఉంటుందండి. సో ఏమైనా డౌట్ ఉంటే మీ నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి సార్. ఓకే, మరో కాలర్తో మాట్లాడండి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి మేడం 16/4/2003 మేడం. 2003 టైం చెప్పండి. బుధవారం 10 ఉదయం. ఎంత? బుధవారం 10 సార్, 10 గంటలకి. 10 గంటలు, ఓకే సార్. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా మీ అబ్బాయికి ఏదైనా స్టోన్ పెట్టించారా? ఇప్పుడు మీ అబ్బాయికి ఏది పెట్టాలంటే గ్రీన్ ఎమరాల్డ్ పెట్టాలండి. గ్రీన్ ఎమరాల్డ్ పెట్టాలి. ఎమరాల్డ్ అంటారు దీన్ని, గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ ఎమరాల్డ్ అండ్ డైమండ్, ఈ 2 రత్నాలు కాంబైన్డ్గా పెట్టాలండి మీ అబ్బాయికి. పెడితే చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ రత్నధారంలో కూడా నవరత్నాలలో గ్రీన్ పచ్చ వజ్రం ఏదైతే ఉందో బెస్ట్ కాంబినేషన్ అనమాట. కాకపోతే ఇక డైమండ్లో ఎన్నో రకాల డైమండ్స్ వచ్చేసాయి, మ్యాన్ క్రియేటెడ్ డైమండ్స్ కూడా వచ్చేసాయి, దాన్ని ల్యాబ్ గ్రోన్ అంటారు. అలాంటివి జాతకరీత్యా పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు న్యాచురల్ డైమండ్ అండ్ వివిఎస్ క్వాలిటీ డైమండ్ ఈఎఫ్ కలర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇలాంటి క్వాలిటీ కూడా ఇంపార్టెన్సే అవుతుంది, ఎందుకంటే ఎఫెక్టివ్నెస్ అన్నది క్వాలిటీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక పచ్చ 1 క్యారెట్ తక్కువ కాకుండా అప్ టు 3 క్యారెట్స్ ఉండాలి. 2 కంబైన్గా పెట్టండి. రింగ్ కానీ మెడలో లాకెట్ కానీ పెట్టుకోవచ్చు. డౌట్ ఏమైనా ఉంటే చాలా ఈ 2 రత్నాలు విపరీతంగా స్లాబ్ గ్రోన్ ఉన్నాయి మార్కెట్లో. సో మీరు ఇంకా మోర్ వివరాలు తెలుసుకోవడం కోసం నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి సార్. ఓకే, మరో కాలర్తో మాట్లాడదామండి. నరేష్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నరేష్ కుమార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/05/1988. టైం అండి? 8:46 AM. 8:46 AM. నరేష్ గారు చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్స్టోన్ పెట్టుకున్నారండి? లేదండి, పెట్టుకోలేదు. ఓకే, సో మీరు పెట్టుకోవాల్సింది, మీకు కూడా ఎమరాల్డ్ వచ్చిందండి. ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. జాంబియా నుండి కానీ కొలంబియా నుండి కానీ వచ్చే ఎమరాల్డ్స్ చాలా శ్రేష్టమైనవి. అండ్ ఈ ఎమరాల్డ్ పెట్టుకోండి, మంచి సాచురేటెడ్ కలర్ ఉంటుంది. 1 క్యారెట్ అబవ్ ఉండాలి. మీకు కూడా బ్లూ జాగర్ డైమండే సూటబుల్ అండి. బ్లూ జాగర్ డైమండ్ ఎమరాల్డ్ ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సిన రత్నాలు, ఒక టెంపరీ దశ కోసం కాదు. కాకపోతే ఇంతకుముందే చెప్పాను, డైమండ్స్లో ఈ మధ్య మ్యాన్ క్రియేటెడ్ డైమండ్స్ వచ్చేసాయి. దాన్ని ల్యాబ్ గ్రోన్ అంటారు, సివిడి అంటారు. ఇవి నిజమైన డైమండ్స్ కాదు. సో మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మ్యాన్ క్రియేట్ చేస్తారు ల్యాబొరేటరీలో. కాబట్టి మనం జాతకరీత్యా పెట్టుకోవాల్సిన మాత్రం జాతి రత్నాలు అయి ఉండాలి. సో ఇది ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కానీ ఈ ప్రపంచంలో ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా, ఈవెన్ నేనైనా ఎవరైనా చూసి ఇట్లా నేకడైతోని ఇది ల్యాబ్ గ్రోన్ డైమండా, ఇది న్యాచురల్ డైమండా చెప్పలేనంత యాక్యురేట్గా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే న్యాచురల్ డైమండ్ 100 రూపాయలు ఉందనుకోండి, ల్యాబ్ గ్రోన్ డైమండ్ 10 రూపీస్, ఆల్మోస్ట్ 10 రూపీస్ ఉంటుంది. 10 టైమ్స్ రేట్ వేరియేషన్ ఉంటుంది. బట్ సైంటిఫిక్ పారామీటర్స్ సేమ్ ఉంటాయి. న్యాచురల్ డైమండ్ హార్డ్నెస్ 10 ఉంటుంది, దీనిది 10 ఉంటుంది. అన్ని పారామీటర్స్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ సేమే ఉంటాయి. బట్ ఓన్లీ వన్ థింగ్ అండి, ఇంటర్నల్ ఫార్మేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఒక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంటే చెప్తుంది, మనిషి కళ్ళు చెప్పలేవు. అంత యాక్యురసీగా ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంటున్నాయి. కాబట్టి మీరు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. జాతకరీత్యా కాబట్టి చెప్తున్నాను. అదర్వైజ్ ల్యాబ్ గ్రోన్ యూ కెన్ యూజ్ ఇట్, బట్ యూ కెన్ యూజ్ యాజ్ ఏ ఆర్నమెంటల్ పర్పస్ అండి. ఓకే అండి, దివ్యా డైమండ్స్ సంబంధించి ఏవేం చూద్దాం. దివ్యా డైమండ్స్ all under one roof. Astrology Department, MGTL Mahendra's Gem Testing Laboratory, NIIG Mahendra's International Institute of Gemology Showroom, R&D Research and Development Department. Ratna Shastram
జెమాలజీ. జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/1979 మేడం. ఓకే, టైం అండి? మేడం సారీ మేడం, 25 ఫిబ్రవరి 1979 మేడం. ఓకే, టైం చెప్పండి. మా నైట్ 10 PM మేడం. ఓకే, 10 PM అండి. ఓకే, ఎస్ సార్. ఎందుకు ముందు అట్లా చెప్పారు, అంత వ్యత్యాసం చెప్పారు డేటు? అది సమ్ మర్చిపోయారా? ఓకే, సర్టిఫికేట్ కి దీనికి సర్టిఫికేట్ ది నాట్ కౌంట్ అవ్వడండి. మీరు సర్టిఫికేట్ ఒరిజినల్ ఇవ్వండి, రైట్ ది. ఒరిజినల్ సర్టిఫికేట్తో సంబంధం లేదు. సర్టిఫికేట్లు ఎక్కువన్నా తక్కువన్నా జాతకరీత్యా సంబంధమే ఉండదు. ఒరిజినల్గా ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది నీలము వజ్రం అండి. మీకు నీలము వజ్రము బ్లూ కలర్లో ఉంటుంది. నీలము వజ్రము ఇది కంబైన్డ్గా పెట్టుకోవచ్చు, 1/1 కూడా పెట్టుకోవచ్చు. సో ఈ 2 రత్నాలు పెట్టుకోవాలి మీరు. 1 క్యారెట్ అబౌవ్ ఉండాలి నీలము. అండ్ వెండిలోనే పెట్టాలి. వజ్రం ప్లాటినంలో పెట్టవచ్చు, వెండిలో పెట్టవచ్చు, బంగారంలో పెట్టవచ్చు. సో ఇది 20 cents అబౌవ్ ఉండాలి వజ్రం. తర్వాత నీలం 1 క్యారెట్ అబౌవ్ ఉండాలి. ఈ 2 రత్నాలు మీకు సూటబుల్. ఇంకా రత్నాల గురించి తెలుసుకోండి 1కి 2 సార్లు. నేనైతే ఆల్వేస్ వీఆర్ దివ్య డైమండ్స్ ఈజ్ దేర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. ఇన్ మల్టిపుల్ వేస్లో ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాం. ఇది కాక నంబర్ సేవ్ చేసుకోండి, ఎవరైనా కాల్ చేయొచ్చు. వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ ద జెమ్ స్టోన్స్ అండి. ఎందుకంటే ఎవ్రీ ఫోర్ట్నైట్ ఒక 15 రోజులకు డూప్లికేట్స్ పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీ అంత పెరిగిపోయింది. బ్యాంకాక్ లాంటి దేశాలలో కొన్ని వందల ఫ్యాక్టరీలు వచ్చేసాయి డూప్లికేట్ రత్నాలను తయారు చేసేది, డూప్లికేట్ రాళ్ళని తయారు చేసేది. అవైతే ఇట్లా డూప్లికేట్ రాళ్ళని ఎలా తయారు చేస్తారంటే కొన్ని గంటల్లో తయారు చేస్తారు. ఈ గంటల్లో తయారు చేసే విధానంలో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. అది ఏమో హార్మ్ఫుల్ రివర్స్. అదే న్యాచురల్ జెమ్ స్టోన్స్ ఎంత యూస్ఫుల్లో ఎంత రివర్స్. ఇది ఎంత పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. ఈవెన్ స్కిన్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా లీడ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండి. పెట్టుకుంటే మంచి జాతిరత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. దానికోసం 1-2 సార్లు తెలుసుకోండి. అండ్ ఏడబడతాడ కొనొద్దు, బాగా తెలుసుకోండి సబ్జెక్ట్ గురించి. రేటు వ్యత్యాసం వల్ల చాలామంది డూప్లికేట్స్కి విక్టిమ్ అవుతున్నారు. సో దేని స్టాండర్డ్ దానికి ఉంది, రత్నాల స్టాండర్డ్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ఆల్వేస్ గివింగ్ ఫ్రమ్ ద దివ్య డైమండ్స్ అండి. ఇప్పుడు హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి దివ్య డైమండ్స్కి. బేగంపేట్, కుకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. నో హాలిడే ఎట్ మాదాపూర్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో వీఆర్ ఆల్వేస్ ఎట్ పబ్లిక్ సర్వీస్. ఆల్మోస్ట్ మీరు కాల్ చేయొచ్చు లిమిటెడ్ టైమ్స్లో. తప్పకుండా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు వచ్చి కూడా చూడొచ్చు. ఒక్కసారి దివ్య డైమండ్స్కి వచ్చి ఎంక్వైరీ చేసిన, రత్నాలను చూసినా ఇక మిమ్మల్ని మరి ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుందండి. ఓకే, మరో కాలర్తో మాట్లాడదామండి. వెంకటప్పారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ మా అబ్బాయి కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, చెప్పండి. మా అబ్బాయి పేరు వెంకట సాయి జయవంశీ అండి. ఓకే,
డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14th May 2001. టైం చెప్పండి. టైం రాత్రి 10-12 కండి. 10-12 ఓకే సార్. సార్ చెప్పండి సార్, మీ అబ్బాయికి ఏదైనా జెమ్ స్టోన్ పెట్టించారా? ఏం పెట్టించలేదు సార్. బీటెక్ అయింది, ప్రస్తుతం జాబ్ సెర్చ్ లో ఉన్నాడు. జాబ్ దగ్గర ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్ అవుతా ఉన్నాడు. ఏం పెట్టించలేదు. ఎంత మనము ఒక్కోసారి ఎంత కష్టపడడం అనేది మ్యాండేటరీ. కష్టానికి కొంత ఆవగింజంత అదృష్టం తోడైతే సక్సెస్ ఉంటుంది. అదృష్టాన్ని భూమి మీద ఏదైనా ప్రభావితం చేస్తుందంటే రత్నాలు చేస్తానని శాస్త్రాలు చెప్తుంది. దానికి తోడు డేటాబేస్ కూడా చెప్తుంది ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ఎందుకే ధరిస్తున్నారు. సో ఇప్పుడు మీ బాబుకు మన గురువుకు సంబంధించిన రత్నం అండి కనక పుష్యరాగం పెట్టాలి, కుడి చేతి చూపుడుకు వేలు పెట్టాలి. దీంతోపాటు కుజుడికి సంబంధించింది పగడం. ఇది ఎలా ఉండాలంటే గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టండి. అప్పుడు మీరు కొట్టొచ్చినట్టుంటే విజిబుల్గా చేంజెస్. ఎందుకంటే ఈ రత్నాలు లైఫ్ లాంగ్గా పెట్టుకోవాలి మీ బాబు. 1 క్యారెట్ అండ్ అబో అప్ టు 3 క్యారెట్స్ కుడి చేతి చూపుడు వేలుకు ఇండెక్స్ ఫింగర్కి పెట్టాలి. ఇది కనక పుష్యరాగం. గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టాలి. దీస్ ఆర్ ద 2 జెమ్ స్టోన్స్. మీ బాబుకు లైఫ్ లాంగ్గా పెట్టుకోవచ్చు. మీరు పెట్టి చూడండి, ఆటోమేటిక్గా అన్ని వివరాలు అన్ని విషయాలు కలిసి వచ్చినట్టు కనబడుతుంది. నిజంగా కలిసి వస్తాయి కూడా. ఎందుకంటే డేటాబేస్ చెప్తుంది, శాస్త్రం చెప్తుంది రత్నాలు అంత అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయని. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జాతి రత్నాలు ఎట్లా పొందాలి, ఎవరిని నమ్మాలి అన్న విషయాలు మీరు ముందు తెలుసుకోవాలి. అదే బిగ్గెస్ట్ టాస్క్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక పక్క అంత శాతం డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. సో బీ కేర్ఫుల్, నథింగ్ టు వరీ. బట్ ఈవెన్ దెన్ స్టిల్ ఇంకా ఒరిజినల్స్ ఉన్నాయి. ఇంకా బహుశా ఒక 30-40 సంవత్సరాల తర్వాత అంతరించిపోతాయి. అప్పుడు మనం 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే 2024లో కూడా రత్నాలు ధరించారు, అవి అసెట్గానే అయిపోతాయి. ఎందుకంటే భూమి పెరగట్లేదు, జనాభా పెరిగిపోతూనే ఉంటారు, మల్టిప్లికేషన్స్ అవుతున్నాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇది పరిస్థితి. ఇంకా జాతి రత్నాలు దివ్య డైమండ్స్ వీఆర్ ప్రొవైడింగ్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నాలని తీస్తున్నాం. ఇంకా ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్ నుండే ప్రొక్యూర్ చేస్తున్నాం కాబట్టి స్టిల్ వీ కెన్ ఏబుల్ టు గివ్ ద జెన్యూన్ జెమ్స్ టు ద పబ్లిక్ అండి. సో నంబర్ సేవ్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. ఓకే, మరో కాలర్తో మాట్లాడతామండి. Yes. పల్లవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పల్లవి గారు టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఏంటండి? టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పల్లవి గారు. 20. ఓకే ఓకే సార్. వేరే కాల్ తీసుకుంటాం. ఓకే సార్, రత్నాలు అసలు మనిషిని నిజంగా ప్రభావితం నేను చేస్తాయి. చెప్తూనే ఉన్నాను కదా, ఇట్ ఈస్ రియల్లీ ఎఫెక్టివ్గా ఉంటాయండి. ఏవి ఎఫెక్టివ్గా ఉంటాయంటే దెర్ ఆర్ 2 things ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ రైట్ అడ్వైస్ అండ్ సెకండ్ ఈజ్ అక్యురేట్ జెమ్ స్టోన్. అక్యురేట్ జెమ్ స్టోన్ అనగానే ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్నెస్ ఉండాలి. ఎఫెక్టివ్నెస్ అనగానే రత్నాలది ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఒక 4 పారామీటర్స్ మేజర్గా చూస్తారు. అంటే కట్, కలర్, క్లారిటీ అండ్ క్యారెట్ వెయిట్. మళ్ళీ ఒక్కొక్క పారామీటర్లో మళ్ళీ 10 గ్రేడేషన్స్ ఉంటాయి. అట్లా ఈ విధంగా చూస్తే 40 గ్రేడ్లు వస్తాయి. అంటే ఒక ఫైనెస్ట్ క్వాలిటీ డైమండ్, ఒక వజ్రం ఉందనుకో, రత్నం ఉందనుకోండి, ₹1,00,000 అనుకోండి, ఈ 40 గ్రేడ్స్ అంటే ఈవెన్ ఒక ₹5 కూడా లోవర్ గ్రేడ్ డైమండ్ రత్నము దొరికే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ప్రభావితం ఉండదు. ఎప్పుడైనా రత్నం ప్రభావితం ఎలా ఉంటుందంటే తగినంత కలరు, క్లారిటీ, కట్టు, ఇవన్నీ వెయిట్, ఇవన్నీ ఉండాలి. తగినంత అనగానే దేన్ని తగినంత అంటారు? 1/3 ప్యూరిటీ ఉండాలి. 1/3 ప్యూరిటీ ఉంటే యాక్సెప్టబుల్. అదే మనం స్కూల్లో కూడా చూడండి, మార్క్స్ ఎప్పుడు పాస్ చేస్తారు? 35% మార్క్స్ ఉంటే పాస్ చేస్తారు. 35% ఈజ్ నథింగ్ బట్ 1/3 అనమాట, 33.33. సో ఈ విధంగా 35% యాక్సెప్టబుల్స్ ఎట్లా ఉందో రత్నాల్లో కూడా క్వాలిటీది అంత ఆ శాతం ఉంటే యాక్సెప్టబుల్గా ఉంటుంది. సో అది ఆ విధంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ ఉంటేనే ఈ ఎఫెక్టివ్నెస్ అనేది మనం అసార్ట్ చేయడానికి వీలవుతుందండి. ఓకే, మరో కాలర్తో మాట్లాడదామండి. జితేంద్ర గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. December 7. ఓకే, ఇయర్ అండి? 78 మేడం. ఓకే, టైం అండి? మేడం అంత ఐడియా మార్నింగ్ అన్నారు మేడం. సరే జితేంద్ర గారు, ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో మనకు యాక్యురసీ టైం ఉంటే మనం మీకు యాక్యురేట్ రత్నాన్ని చెప్తాం. ఎందుకంటే రైట్ అడ్వైస్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవ్రీ 2 అవర్స్కి లగ్నం మారిపోతుంది. సో ఇప్పుడు ఒక 6 o'clock తీసుకొని మీకు చెప్తాను. ఎందుకంటే రైట్ అడ్వైస్ ఉన్నప్పుడు మీరు ఎంత కాస్ట్లీ స్టోన్ పెట్టుకున్నా దానికి వాల్యూ ఉండదు, మరి అడ్వైస్ కరెక్ట్ తేడా ఉన్నప్పుడు. బట్ ఎనీవే నేను ఒక 6 o'clock కన్సిడర్ చేస్తున్నా. మీరు ఇంకా
మోర్ యాక్యురేట్ కావాలంటే మీరు డైరెక్ట్గా దివ్య డైమండ్స్ రండి, 20 నిమిషాలు టైం పడుతుంది. దానికి అప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారా, ఎందుకు ఎదుర్కొంటున్నారు, ఇది ఎందువల్ల వచ్చి ఉంటుంది అనేది ఒక రివర్స్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంటుంది. సో ఎనీవే, సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ మీకు చెప్పేది ఏంటంటే గణపతి షేప్లో ఉన్న పగడము, రూబీ ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. 6 o'clock టైం తీసుకున్నాను. డౌట్ ఏదైనా ఉంటే మళ్ళీ దివ్య డైమండ్స్ మాదాపూర్కి రండి. అక్కడ క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఒక 10-12 మంది దాకా ఉంటారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఒకరు, ఒక డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే వేరే వాళ్ళు, ఇట్లా ఒక స్పెషలైజేషన్ దాంట్లో కూడా ఉంది. వాళ్ళు చూసి మీకు యాక్యురేట్గా చెప్తారండి. బట్ యాజ్ ఆఫ్ నౌగా 6 o'clock తీసుకుంటే మాత్రం మీకు అండ్ గణపతి షేప్లో ఉన్న పగడము, తర్వాత రూబీ అండి. ఓకేనండి? ఓకే అండి. మీ ల్యాబ్లో డైమండ్ క్వాలిటీని ఎలా పరీక్షిస్తారో అది సర్టిఫికేషన్ గురించి చెప్పండి. అదేనండి, ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగానండి 12 బేసిక్ పారామీటర్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, జెమాలజికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సైంటిఫిక్ పద్ధతిలో చూస్తారు. డెన్సిటీ చూస్తారు, అంటే వెయిట్ అండ్ హార్డ్నెస్ చూస్తారు. లిక్విడ్లో అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాగా డైమండ్ పారామీటర్స్ అన్నీ ఈ విధంగా చూసి స్పెక్ట్రమ్ వేవ్ లెంత్ చూస్తారు. అండ్ ఇవన్నీ చూస్తే ప్రతిదా రీడింగ్స్ రాయాలి, కనకపుష్పరానికి రీడింగ్స్ ఉంటాయని. ప్రపంచంలో ఎక్కడైనా ల్యాబొరేటరీ ఫార్మాట్ ఒకటే ఉంటుందండి. అందుకే ల్యాబ్కి రికగ్నైజ్డ్ అయి ఉండాలి. ఈ మధ్య చాలామంది ఒక విజిటింగ్ కార్డ్ అంతా ఇచ్చి సర్టిఫికెట్ అని అంటున్నారు. సో అలా కాదు, దీనికి వరల్డ్ వైడ్ ఒక స్టాండర్డ్ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే ల్యాబ్ సర్టిఫికెట్లో కూడా జిఐఏ కానీ, జిఆర్ఎస్ కానీ, గూబ్లిన్ కానీ ఏవైతే వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయో అదే పారామీటర్స్లో దివ్య డైమండ్స్ ల్యాబ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అండ్ దివ్య డైమండ్ ల్యాబొరేటరీ ఆల్సో గ్లోబలీ రికగ్నైజ్డ్. మోర్ దెన్ 100 కంట్రీస్లో దివ్య డైమండ్ సర్టిఫికేట్ ఈజ్ వాల్యూడ్. ఎందుకంటే అన్ని చోట్ల దివ్య డైమండ్స్ రికగ్నైజ్డ్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, జెమాలజికల్ అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ మైనింగ్ ఏరియా నుండి దివ్య డైమండ్స్ రికగ్నైజ్డ్. అండ్ టు ఆల్మోస్ట్ 3 decades ఎక్స్పీరియన్స్ అండ్ బ్రాండ్ ఇమేజ్. అందుకే మీ ఇంత అవేర్నెస్ ఎందుకు ఇస్తున్నాను, నా దగ్గరనే అందరు కొట్టినట్టు సొంత డబ్బా కొట్టట్లేదు. ఎక్కడ కొన్నా రత్నాలు ఇంత మహిమాన్వితమైనవి కాబట్టి చాలా చూసి తీసుకోవాలండి. ఏమాత్రం పొరపాటు చేస్తే డబ్బులు పోవడమే కాకుండా మీకు ఆరోగ్యం కూడా నష్టం జరుగుతుందని నేను చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ దివ్యరత్నవాణి కార్యక్రమం. చూస్తూనే ఉండండి V6 న్యూస్.